నమస్తే, వెల్కమ్ టు ఇండియన్. ప్రస్తుతం భారతదేశ రాజకీయ ముఖచిత్రం అస్తవ్యస్తంగా ఉంది. సనాతన సంప్రదాయాలు ఒకవైపు, సమకాలీన సిద్ధాంతాలు మరోవైపు. ఈ రెండిటికి మధ్య ప్రచండంగా వీస్తున్న ప్రపంచీకరణ పెనుగాలులతో ఎటువైపు కొట్టుకుపోతున్నామో తెలియని అయోమయం. రాజకీయ వ్యవస్థలోని లోపాల గురించి చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో చర్చలు, సంభాషణలు, విశ్లేషణలు, అంతులేని విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రాజకీయాల గురించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంది. కానీ మార్పు తీసుకురావడానికి ఎవరు ఏం చేయాలి, ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి, ఇదే మనకు తెలియదు. రాజకీయాలు అనగానే మనకి గుర్తొచ్చేది అవినీతి, దోపిడీ, కుళ్ళు, కుతంత్రం. ఇది మాత్రమేనా? మరి మార్పు రావాలని పండితుల నుంచి పామరుల వరకు అందరూ ఆకాంక్షించేవారే. మార్పు తీసుకురావడానికి ముందడుగు వేసేవారెవరు? భావితరం నాయకత్వ బాధ్యతలకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ ఆలోచనతో మీ ముందుకొస్తోంది లోకల్ టీవీ సమర్పిస్తున్న ఇండియన్. ఈ సరికొత్త రియాలిటీ షో ఆలోచనలకే పరిమితమైన మార్పుని ఆచరణలోకి చూపించడానికి సంసిద్ధంగా ఉంది. లోకల్ టీవీ ప్రారంభించిన ఈ సరికొత్త రియాలిటీ షో ఇండియన్ ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో పర్యటించింది. 23 జిల్లాల్లో దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఆడిషన్ చేసింది. ఈ స్క్రీనింగ్ ఎలా జరిగింది, ఎవరెవరు ఈ స్క్రీనింగ్ కి వచ్చారు ఒకసారి చూద్దాం. ఇండియన్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మీకు ఎటువంటి అర్హత ఉందని అనుకుంటున్నారు? నా వాయిస్ నలుగురికి రీచ్ అవ్వాలని, నా ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి. ఐడియాలజీస్ నాకు చెప్పడానికి ఇప్పుడు దాకా ఏ మీడియా అనేది ముందుకు రాలేదు. ఎవరికి వాళ్ళు డ్యాన్స్ షోస్, సమ్ ఫన్నీ గేమ్ షోస్ కండక్ట్ చేస్తున్నారు, కానీ సమాజానికి కొంచెం మేలు చేసే ప్రోగ్రాంలు ఎవరు చేయలేదు. నేను ఒక భారతీయునైన ఫీలింగ్ నాకు ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఉన్నా సరే లేదు, మనకున్న ఫీలింగ్ తక్కువేమో, ఎందుకంటే సొసైటీతో కంపేర్ చేస్తే మనం నథింగ్. సో సొసైటీలో ఏం జరుగుతుంది, నాతో పాటు తోటి కంటెస్టెంట్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళేమనుకుంటున్నారు, ఇంకా నేను చూడాల్సిన లైఫ్ చాలా ఉంది. ఐఎమ్ జస్ట్ 24-25. గుడిసెలో ఉండే ఒక వ్యక్తి ఆకలి తెలుస్తుంది నాకు, కాబట్టి ఆ ఆకలి మార్చాలి అంటే దానికి కావాల్సిన ఆలోచన విధానం కానీ, అసలు ఆకలి ఎలా ఉంటుంది, ఆకలి ఎందుకు వస్తుంది, ఆకలిని ఎలా దూరం చేయగలుగుతాం అనేది నేను నా జీవితంలో ఫీల్ అయ్యాను. కాబట్టి ఐ వాంట్స్ టు షేర్ దోస్ థింగ్స్ టు ద సొసైటీ. ఆ తర్వాత జేపీ గారి మోటివేషన్ నాకు చాలా నచ్చింది అనమాట. నాకు ప్రజెంట్ గవర్నమెంట్ సిస్టమ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నాయి. సో యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది అందరం ఇంట్లో డిస్కస్ చేసుకుంటాం కాబట్టి, కానీ దాన్ని ప్రజల్లోకి వాయిస్ రేజ్ చేయలేకపోతున్నాం. సో జస్ట్ రైజ్ ద వాయిస్. నేను ఈ ప్రోగ్రాంలోకి వచ్చి నేనేమనుకున్నాను చెప్పగలనుకున్నాను. ఒక ఇండియన్గా మన 3 రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. ఒకటి సమాజం పైన మన బాధ్యత, ఒకటి ఫ్యామిలీ పైన బాధ్యత, ఒక మన మీద బాధ్యత. ఇది రివర్స్ అయితే ప్రపంచమే తలకిందులు అవుతుంది. ఏంటి సొసైటీకి మెసేజ్ పంపించదలుచుకున్నారో ఐఎమ్ నాట్ క్లియర్. కానీ జేపీ గారు యాడ్ చూసినప్పుడు I sense something he is likely to send a good message to the society. Actually, I admire JP garu a lot అండి. చాలా అంటే చాలా. ఆయన వ్యూస్ కానీ ఐడియాస్ కానీ జెన్యున్గా ఉంటాయి. సో వెన్ హీ కాల్ ఫర్ ట్రూ ఇండియన్, హీ సెడ్ ఇఫ్ యూఆర్ అ ట్రూ ఇండియన్ యూ హ్యావ్ టు కమ్ పార్టిసిపేట్ and prove yourself. Everyone says that we have to change the system, we have to change the system. It's not that we have to change the system, it's you first of all have to change the system. System change అవుతుంది. సత్యమేవ జయతే అనేది అన్ని వేళలా పనిచేస్తుందా, లేదా ఒక్కొక్కసారి అబద్ధం చెప్పేసి ఒక సిచ్యుయేషన్లో దాటం? నేనైతే అన్ని వేళల్లో పనిచేస్తుందని నమ్ముతాను. ప్రాక్టికల్లీ నా లైఫ్లో మా ఇంట్లో జరుగుతున్న విషయం అది. మా ఇంట్లో పిల్లలు అబద్ధం చెప్పరు. ఫస్ట్ చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, కానీ సత్యం తప్పకుండా ఏదో ఒక రోజు తప్పకుండా గెలుస్తుంది. ఈ సిద్ధాంతం మా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఈ సిద్ధాంతం నేను చెప్పడం జరుగుతుంది. అది ఉంది కాబట్టి కొంచెంకి తప్పు చేసేటప్పుడు కూడా ఈ హద్దు దాటకూడదన్న ఆలోచన ఉంది. నాకు తెలిసి అది చాలా ఇమిడిపోయింది మన సమాజంలో. బాగుంది. గాంధీ గారి సిద్ధాంతాలు ఇప్పుడు వర్తిస్తాయి. గాంధీ గారు సిద్ధాంతాలు ఇప్పటి నుంచే కాదు, అవి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి, ఇప్పుడు కూడా పనిచేస్తాయి, ఇక ముందు కూడా పనిచేస్తాయి. లేదు, ఒక లిమిట్ వరకు అయితే లేదు. కొంతమంది ఉన్నారు ఫాలో చేసేవాళ్ళు, కానీ కొంతమంది, మోస్ట్ ఆఫ్ దెమ్ లేదు. We talk about Gandhi just in name, but I don't think we have come up with a country which is of his values. మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నాయకత్వ లక్షణాలు మీరు ఏమైనా చేశారా? మనం చేయగలిగిన ఏదో చిన్న పని, ఏదో మంచి పని దేశం కోసం మనం ఏదైనా, లైక్ ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తున్నాము, ఎవరో ఒకటి యాక్సిడెంట్ అయిపోయింది, సపోజ్ వాడికి 108 పిలిపించి వాడికి ట్రీట్మెంట్ చేపించిన ఇట్స్ సర్వీస్ టు నేషన్. ఆఫ్ కోర్స్ ఐ డు బిలీవ్. ఈ దేశాన్ని మార్చాలని మీకు ఒక అవకాశం ఉంటే
ముందుగా దేన్ని ట్యాకిల్ చేస్తారు? నేను ముందు కరప్షన్ ఎరాడికేట్ చేస్తాను. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ బకెట్ విత్ హోల్స్, సో వీ నీడ్ టు ప్యాచ్ అప్. అది ఎప్పుడైతే మనం అన్ని కవర్ చేయగలిగామో అప్పుడే మనం ఆ ఫ్లో కరెక్ట్ వేలో ఉంటుంది. యూత్ ఏం చేస్తారంటే చాలా టైమ్స్లో ఖాళీ ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ లేజీ ఫెయిల్యూర్స్ అని అనకూడదు మనం యాక్చువల్. కానీ వాళ్ళకి ఒక సోర్స్ చూపించాలి, అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఆలోచన కలిగించాలి. దిస్ ఈజ్ ద సోర్స్ అండి, వీ నీడ్ టు గో దేర్ అని. యూత్ ఏదైనా చేయగలుగుతుంది, ఎందుకంటే వాళ్ళకున్న కెపాసిటీ ఏంటంటే దే హ్యావ్ లాంగ్ వే టు గో. ఇంకా చాలా చేయగలుగుతారు. వాళ్ళకి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఐడియాస్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే ప్లాట్ఫామ్ దొరకక వాళ్ళు బయటకి రాలేకపోతారు. మెయిన్ ఏంటి కరప్షన్ ఉండకూడదు, వైలెన్స్, స్త్రీ యొక్క సంరక్షణ, బేసిక్ ఎడ్యుకేషన్, దాని గురించి డెవలప్ చేయాలని నేను అనుకుంటున్నాను. పాలిటిక్స్లో ఎటువంటి మార్పులు రావాలంటే? పాలిటిక్స్లో చాలా మార్పులు రావాలి. ఓట్లు వేయడానికి కూడా యువత ముందుకు రావడం లేదు. సో వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ వాళ్ళ రోల్ ఏంటి మన పొలిటికల్ వ్యవస్థలో అనేది కూడా తెలుసుకోవాలి. సో దానివల్ల చాలా చేంజెస్ వస్తున్నాయి. సో మంచి నాయకుడిని ఎన్నుకోలేకపోవడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి, చిన్న చిన్న కానిస్టేబుల్ ఉద్యోగాలకి కూడా టెస్ట్లు ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి. పాలిటిక్స్లో అవన్నీ ఏం లేదు. పాలిటిక్స్లో కావాల్సింది పలుకుబడి, డబ్బు, కరప్ట్ మైండ్. అది ఇప్పుడున్న యాటిట్యూడ్. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఆ యాటిట్యూడ్ని చేంజ్ చేయాలన్నది ఉద్దేశం. ఓకే, మీ బలం ఏంటి? నా బలం పాజిటివ్ థింకింగ్. నేను ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయను. ఏ సమయాల్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, లక్ష్యం పట్ల దృఢమైన స్ట్రాంగ్ కమిట్మెంట్, అవే నా బలాలు. ఐ కెన్ డూ, చేస్తాను అని కాదు, చేయగలను అనే నమ్మకం నాకుంది. కానీ ఒకటి వల్ల అది కాదు. ఐ నీడ్ ఎ ప్లాట్ఫామ్. ఐ పర్సనలీ ఫీల్ దిస్ మే బీ ద ప్లాట్ఫామ్. కాన్ఫిడెన్స్, consistency, patience in solving the problem. So you would try, on your own try to make some changes? We are trying to. No, I'm not interested in the details. No, I know that definitely that you have the intention to change. No, as an Indian, I'll ask you one last question. Okay. What makes you very proud of our country? What are you proud of? I mean, we have given Gandhis, we have given Vivekanandas. We teach the value of life to the Western nation. మా ఈ సరికొత్త రియాలిటీ షో ఇండియన్ కోసం ఎంతో మంది ఔత్సాహికులు వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ మాకు పంపించారు. అందులో నుంచి 200 మందిని సెలెక్ట్ చేసి ఆడిషన్స్ కోసం లోకల్ టీవీ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. ఆ 200 మంది నుండి ఫిల్టర్ చేసి బెస్ట్ 15 మందిని ఇండియన్ షో కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ద సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్ ఆర్ హరికీర్తి రాజమండ్రి, ప్రకాశం ఫ్రమ్ చిత్తూర్, మహేష్ ఫ్రమ్ నల్గొండ, ఖలీల్ అహ్మద్ ఫ్రమ్ నిజామాబాద్, రవిశంకర్ ఫ్రమ్ హైదరాబాద్, Praveen Babu from Hyderabad, Srikanth from Nalagonda, Indrasen from Hyderabad, Sriraj from Nellore, Ramya Hyderabad, Balakrishna Hyderabad, Suryakala Hyderabad, Harish Hyderabad, Bhavana Rushi from Guntur, Sai Bharat from Hyderabad. ఈ 15 మంది నుండి ఫైనల్ ఇండియన్ టైటిల్ ఎవరు గెలుస్తారు? మార్పును ఆహ్వానించేందుకు వ్యక్తులందరినీ సంఘటితపరిచిన ఆ శక్తి లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. వారే ఇండియన్ కి జడ్జ్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? లోకల్ టీవీ ప్రారంభించిన ఈ సరికొత్త రియాలిటీ షో ఇండియన్లో భావితరం నాయకుడిని ఎంచుకునే బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి? అత్యున్నత ఆశయాలు గల సమర్థ నాయకుడు ఆయన. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి ఆయన. మార్పుని ఆహ్వానించేందుకు సంఘటితమైన శక్తి ఆయన. విద్యాభ్యాసం రీత్యా ఆయన ఒక డాక్టర్, ఒకప్పటి వృత్తి ఐఏఎస్ ఆఫీసర్. ఆశయాల రీత్యా ఆయన ఒక సామాజిక కార్యకర్త, ప్రస్తుతం పొలిటికల్ క్రూసేడర్. మార్పును ఆహ్వానించేందుకు వ్యక్తులందరినీ సంఘటితపరిచిన ఆ శక్తి లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. వారే ఇండియన్ కి జడ్జ్. లెట్స్ వెల్కమ్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్.
జయప్రకాష్ గారు, ఇండియన్ అనే ఈ షో ఒక సరికొత్త రియాలిటీ షో. ఇప్పటి వరకు తెలుగులో ఎక్కడ రాని ఈ షోలో భావితర నాయకుల్ని ఎంపిక చేసే బాధ్యత మీ భుజాలపై ఉంది. ఇలాంటి షో ఎందుకు అవసరం అండి? ఝాన్సీ గారు, ఒకప్పుడు దేశభక్తి అంటే దేశమాతని ఒక విగ్రహంలాగా భావించి, ఒక దేవతలాగా భావించి ఆరాధించటం, అట్లాగే గత వైభవాన్ని కీర్తించటం. వాళ్ళు తెల్లవాళ్ళు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడటం. కానీ ఈవేళ దేశభక్తి అని చెప్పంటే వ్యక్తి సుఖాన్ని సమాజహితంతో సంధానించడం, ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈవేళ దేశభక్తి అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలను కల్పించడం, మన ఉమ్మడి అవసరాలను తీర్చుకోవడం. అంచేత దేశభక్తి కొత్త అర్థాన్ని ఇవ్వాలి. ఈవేళ సమాజానికి ఈవేళ అవసరాల రీత్యా నాయకత్వాన్ని ఇవ్వాలి. అందుకు యువతరాన్ని సన్నద్ధం చేయాలి. యువతలో అద్భుతమైనటువంటి ఆదర్శభావం ఉన్నది, ఈ దేశాన్ని మార్చుకోవాలన్న కోరిక ఉన్నది, పూర్వం ఎప్పుడు లేనంత ఆత్మవిశ్వాసం ఉన్నది. గతంలో ఇంకా తెల్లతోలు గొప్పదని చెప్పనుకునే భావం, మనం తక్కువ అన్న ఆత్మన్యూనత ఉండేవి. ఈవేళ అలా కాకుండా మనం ఎవరికి కూడా తీసిపోము, మనం ప్రపంచంలో ఎవరికైనా సరే సమానంగా నిలబడగలని చెప్పని విశ్వాసం తొనికిసలాడుతోంది. నైపుణ్యం ఉన్నది, ఎంతో అంబిషన్ ఉన్నది. దానికి ఒక దారిని ఇవ్వాలి. వాళ్ళ సొంత సుఖంతో పాటు సమాజం కోసం చెప్పిన పోరాడే శక్తిని ఇవ్వాలి. దానికి తగ్గ వాళ్ళని ఎంపిక చేయాలి. అంచేత నా దృష్టిలో లోకల్ టీవీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది. ఈ వేల్టీ జాతి అవసరాలకు పనికొచ్చేటువంటిది, కొత్త తరం నాయకత్వాన్ని తీసుకొచ్చేటువంటిది. వండర్ఫుల్ సార్. సో ఆ కొత్త తరం నాయకత్వాన్ని, యువతలో దాగున్నటువంటి ఆ శక్తిని గుర్తించేందుకు ఇండియన్ ప్రయత్నం చేస్తుంది. ఈ రియాలిటీ షోలో 15 మంది పార్టిసిపెంట్స్ ఎంపికయ్యారు. వారిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటి, వారి ఆలోచనలు ఏమిటి, అవి మనకి రేపటి తరం నాయకత్వానికి ఎంతవరకు పనికొస్తాయి, ఇవన్నీ జయప్రకాష్ నారాయణ గారు సెలెక్ట్ చేస్తారు. లెట్స్ స్టార్ట్ ఇండియన్. ఈ మొదటి కర్టన్ రైజర్ ఎపిసోడ్లో మనం 15 మంది పార్టిసిపెంట్స్ని పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి పార్టిసిపెంట్ మన ముందుకు వస్తోంది. ఐఎమ్ సూర్య. నాకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో వెళ్ళాలని, దాంట్లో ఏదైనా ఒక చిన్న చేంజ్ తీసుకురావాలని, నేను ఈ ప్రోగ్రామ్ నాకు ఆ ఫౌండేషన్ ఇస్తుంది, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. మెయిన్ ఇన్స్పిరేషన్ జేపీ గారు. ఐ థ్యాంక్ లోకల్ టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హలో సూర్యకళ, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఐ వర్క్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆడిటర్ ఇన్ అ కార్పొరేట్ కంపెనీ. ఇంటర్నల్ ఆడిటర్ అంటే మీరు కామర్స్ చదువుకున్నారు, రైట్? ప్రస్తుతం ఇండియన్ షోలో ఒక భావితరం నాయకత్వాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీలో ఆ క్వాలిటీ ఉందనుకుంటున్నారా? మీలో ఉన్నటువంటి ఆ దమ్మున్న క్వాలిటీ ఏంటి? ఐ డోంట్ వాంట్ టు బీ అన్ ఆర్డినరీ పర్సన్ హూ సేస్ వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో అని. నేనేం ఆలోచిస్తానంటే నేనేం చేశాను అని చెప్పేసి, అదొకటే క్వాలిటీ నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఓకే సూర్యకళ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ హరీష్. నా పేరు హరీష్ అండి, ఇంజనీరింగ్ చేశాను. చాలా లక్కీ అండి సెలెక్ట్ అయినందుకు ఈ ప్రోగ్రామ్కి. ఐ థ్యాంక్ లోకల్ టీవీ అండ్ ఆల్సో జేపీ గారు ఫర్ సెలెక్టింగ్ మీ, అండ్ ఐ హోప్ మై ఐడియాస్ అండ్ వ్యూస్ విల్ డూ సమ్ హెల్ప్ అండ్ టు ద పీపుల్ అరౌండ్ మీ అండ్ టు ద కంట్రీ. హలో హరీష్. హలో హరీష్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నాను. హరీష్, ఇండియన్లో పార్టిసిపేట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? బికాస్ నాకు ఫర్ మెనీ ఇయర్స్ థాట్స్ టు ఎక్స్ప్రెస్ చేయాలి, లైక్ సమ్ చేంజ్ రావాలి, హ్యావ్ సమ్ ఐడియాస్. కానీ ఎప్పుడు నాకు లైక్ ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు లైక్ చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, లైక్ ఛాన్స్ రాలేదు. ఇండియన్ ప్లాట్ఫామ్ ఈజ్ పర్ఫెక్ట్ నాకు అనిపించింది. పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ వేర్ ఐ క్యాన్ గివ్ మై ఐడియాస్, ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో ఐఎమ్ హియర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇండియన్లో నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు వస్తున్నారు మహేష్ ఫ్రమ్ నల్గొండ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. నా పేరు మహేష్. ఈ లోకల్ టీవీ ఇండియన్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినందుకు నన్ను సెలెక్ట్ చేసిన జయప్రకాష్ నారాయణ గారికి మరియు ఈ లోకల్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హలో మహేష్. హలో అండి. నల్గొండ నుంచి వస్తున్నారు? అవునండి, నల్గొండ. ఏం చదువుతున్నారు ఇప్పుడు? నేను ఎంసీఏ ఫైనల్ చేస్తున్నాను. ఇక్కడికి రండి, పర్వాలేదు, కంగారు పడకండి. ముందే వెనకడికి వేస్తా అంటే సింహం అంట వేటాడే ముందు ఒక అడుగు వెనకేస్తుందంట. అదే అండి, అది వెనకడికి వేసినట్టు భావించకూడదు. సో మీరు అలా వేశారని నేను అనుకోవట్లేదు. మీ అంబిషన్స్ ఏమిటి? ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. వండర్ఫుల్. జయప్రకాష్ నారాయణ గారి ఆదర్శం ఏమన్నా ఉందా? ఉందండి. ఉంది. ఇండియన్లో పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఒక భారతీయుడిగా భారతదేశ రాజకీయాల్లో, భారతదేశ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలలో మార్పు అవసరమనే ఉద్దేశంతో, నాకు ఉన్న అనుభవాలతో, నాకు వచ్చే ఆలోచనలతో మార్పు సాధ్యపడేంత వరకు తీసుకురాగలనా
నా ఆలోచనలు మార్పుకి ఉపయోగపడతాయా అనే ఉద్దేశంతో ఉపయోగపడేది ఉంటే నా ఆలోచనలు భవిష్యత్ తరాలకు కానీ లేకపోతే ప్రస్తుతం మన రాజకీయ నాయకులకు వాటిని ఉపయోగించుకుంటారనే ఆశతో ఒక ఎక్స్ప్రెస్ చేద్దామని వచ్చాను. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఇండియన్లో నెక్స్ట్ పార్టిసిపెంట్ మొహమ్మద్ ఖలీల్ అహ్మద్. నా పేరు ఖలీల్ అహ్మద్. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. నేను ఇండియన్ ప్రోగ్రాంలో సెలెక్ట్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన భారతీయ తత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఇది చాలా మంచి వేదికగా నాకు అనిపిస్తుంది. ఈ రోజు నేను జేపీ సార్తో కలిసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అంటే నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, ఆదాబ్, आपका स्वागत है. థ్యాంక్ యూ మేడం. మీరేం టీచ్ చేస్తున్నారు? నేను సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మాది నిజామాబాద్ జిల్లా నిజాం సాగర్ మండల్ గాలిపూర్ గ్రామం నుంచి వచ్చాను. నేను బాన్స్వాడ మండల్ కొత్తాబాది అనే గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాను. ఎన్ని గ్రామాలతో అనుబంధం ఉందండి? ఇదే గ్రామ స్వరాజ్యం అంటే. వండర్ఫుల్ వండర్ఫుల్. టీచర్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన ముందుకు రాబోతున్నారు రవిశంకర్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ ఇండియన్స్, నా పేరు రవిశంకర్. జయప్రకాష్ నారాయణ ప్రిన్సిపల్స్కి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి ఈ ఫస్ట్ సారి లోకల్ టీవీలో ఆయన చూసినప్పుడు దీన్ని పార్టిసిపేట్ అనుకున్నాను. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్టేజ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఇండియన్. లోకల్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ అందరికీ మంచి మెసేజ్ తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. నమస్తే రవి గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎక్కడ పనిచేస్తున్నారు? నేను ఎక్సెంచర్ హైదరాబాద్ హైటెక్ సిటీలో. ఇంతకుముందు నేను డిఫెన్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 10 ఏళ్ళు పనిచేసి వచ్చాను. వండర్ఫుల్ అండి. సో అక్కడే దేశభక్తి, స్ఫూర్తి అవన్నీ అలవర్చుకుని వచ్చారా? అబ్సల్యూట్లీ. రైట్. మీలో ఉన్నటువంటి ఆ లక్షణం ఏమిటి? మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకున్న ఆ క్వాలిటీ ఏమిటి? ఈ దేశ పౌరుడిగా, ఒక యువకుడిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. ఇదే నా మెయిన్ ట్రూ ఇండియన్ క్వాలిటీ. వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ యూ రవి. ప్లీజ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న రవి తర్వాత వస్తున్న వ్యక్తి ఇంజనీర్ అవ్వాలని కలలు కంటున్న బీటెక్ విద్యార్థిని హరికీర్తి ఫ్రమ్ రాజమండ్రి. నా పేరు హరికీర్తి. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫినిష్ చేశాను 2009లో. అండ్ నేను ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ప్రతిసారి మనకు చాలా థాట్స్ ఉంటాయి ఎక్స్ప్రెస్ చేయడానికి, కానీ మనకి ప్లాట్ఫామ్ అంటూ ఏది దొరకలేదు. దిస్ టైం మన ఆంధ్రప్రదేశ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ వ్యూస్ అండ్ థాట్స్. సో నేను ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. నేను చూసిన వాళ్ళు అబ్దుల్ కలాం గారి తర్వాత నేను అంతలా ఇన్స్పైర్ అయింది జేపీ గారి వల్ల. సో నేను ఆయన వాల్యూస్కి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. నా థాట్స్ షేర్ చేసి దానివల్ల ఒక 10 మందికి ప్రయోజనం కలుగుతుంది అనుకునే నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. హరికీర్తి. హలో, నమస్తే అందరికీ. నా పేరు హరికీర్తి. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ 2009లో కంప్లీట్ చేశాను. చేసేసావా? అయితే ఇంజనీర్ అయిపోయావు? అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఎంటెక్ చదివే ప్రయత్నంలో ఉన్నావు? ఉద్యోగ వేటలో? లేదు, ఉద్యోగ వేటలోనే ఉన్నాను. ఓకే, మరి ఇండియన్కి ఎందుకు రావాలనిపించింది? సాధారణంగా అమ్మాయిల అది కూడా స్టూడెంట్స్ మా వల్ల కాదండి ఇలాంటివి ఏవేవో అంటుంటారు కదా. అలా అనేవాళ్ళు మేము కాదు అని చూపించడానికే వచ్చాను. వండర్ఫుల్. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది, ప్రతి ఒక్క మనిషి అసోసియేట్ అయితేనే ఏదో ఒకటి చేయగలం. మాకు చాలా థాట్స్, ఐడియాస్ ఉన్నాయి, వాటిని పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అండ్ నా మెయిన్ స్ట్రెంగ్త్ నా క్యారెక్టర్, నా వాల్యూస్. నేను దాంతో ముందుకు సాగుదాం అనుకుంటున్నాను, నా దేశానికి ఉపయోగపడదాం అనుకుంటున్నాను, అందుకే వచ్చాను. థ్యాంక్ యూ. నాకు ఏలేయడం రాదు, అమ్మాయిలు ఏలేంటి అని అనుకోకండి, బట్ నాకు ఎవరైనా డబ్బింగ్ చెప్తే నేను ఏలేసి పెడతా. చాలా ఇండియన్లో నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు వస్తున్నారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బాబు. నా పేరు ప్రవీణ్ బాబు త్రివిధుల కుమార్, అసోసియేట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జయప్రకాష్ నారాయణ గారు టు అట్లీస్ట్ టు స్పెండ్ అట్లీస్ట్ 5 minutes on his life for me. I think it's a good opportunity to participate in this program. Thank you Local TV for providing this opportunity. హలో అండి, వెల్కమ్. మీరు ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. అవునండి. ఏ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు చేస్తారు? సాఫ్ట్వేర్లో ప్రస్తుతానికి హెచ్సిలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నానండి. ఓకే, మరి మీరు ప్రాజెక్ట్ మేనేజర్గా చాలా మందిని, టీంని మొత్తం ఒక తాటిపై నడిపించే బాధ్యతలు చేపడుతూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి బాధ్యతలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇండియన్లో మీకు అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? నేను వెళ్తున్న పాత్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి నాకు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ నాకు అనిపిస్తుంది, అందుకని వచ్చాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇండియన్ టైటిల్ గెలవాలన్న ఆశ అయితే నాకేం లేదు. సో మై అవుట్కమ్ ఈజ్ ఫ్రమ్ దిస్ వన్ ఈస్ లైక్ గెటింగ్ ద ఐడియాస్ and that can be implementable in the future. Wonderful andi. Please take a seat. Thank you. Indian lo next participant Nalgonda jilla nunchi vastunna Srikanth. Let's welcome Srikanth. నా పేరు శ్రీకాంత్ అండి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ కాలేజ్ నుండి వచ్చాను. దేశ ప్రగతిని శాసించే రాజకీయ రంగంలోని
అవినీతి కుళ్ళును భరించలేక అలా అని దాన్ని ఎదిరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సామాన్యుడి వేదనను వినిపించడానికి నిరుపేద కుటుంబాల వారసునిగా మరియు అణగారిన వర్గాల యొక్క మధ్యవర్తిగా నేను నా గొంతును వినిపించడానికి ఇక్కడికి వచ్చాను. డాటా ప్రాసెసర్గా వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం. ఎస్ మ్యామ్. ఏం చదివారు? డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. చదువుతూ ఉద్యోగం చేస్తున్నారు. ఓకే, మీ బలాలు ఏమిటి? రోజువారీ జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. వ్యవసాయ కూలీని కలుస్తూ ఉంటాం, ఆటో డ్రైవర్లను కలుస్తూ ఉంటాం, మధ్యతరగతి ఉద్యోగాన్ని కలుస్తూ ఉంటాం. వాళ్ళందరికీ ప్రభుత్వ ఫలాలు అందలేదంటూ వాళ్ళు చెందుతున్న వేదన, ఆవేదన, మాకు ముఖ్యమంత్రి కలిస్తే, మాకు ఒక ప్రజాప్రతినిధి కలిస్తే మేము మా ఆవేదనని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని వాళ్ళలో వాళ్ళు ఆవేదన చెందుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ భావాలన్నీ చిన్నప్పటి నుండి ఆకలింపు చేసుకున్నాను. ఎందుకంటే నేను అట్లాంటి మా నిస్సహాయ స్థితి నుండి వచ్చాను. అలాంటి నాకు ఏదైనా ప్రతి అనుభవం నా భవిష్యత్తులో నేను ఒక నాయకుని అయితే దానికి పరిష్కార మార్గం చూపగలనని నమ్మకం. సో మీకున్న అనుభవాలే మీ బలం, మీ శక్తి అంటారు. అవును. ఆల్ ద బెస్ట్ టు యు. ప్లీజ్ టేక్ ఇట్. ఇండియన్లో నెక్స్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఇంద్రసేన్. లెట్స్ వెల్కమ్. నా పేరు ఇంద్రసేన్ అండి. ఇదొక వేదిక. ఈ వేదికపై నాలో ఉన్న భావనలు నేను ప్రూవ్ చేసుకుంటాను. పాలిటిక్స్ అంటే పాలిటీషియన్తో మీరు కంపారిజన్ చేయొద్దు. ఇన్ జనరల్గా పాలిటిక్స్ అంటే ఇష్టము, ఎందుకంటే అది ఒక మార్గము. ఇట్స్ అ వే టు హెల్ప్ పీపుల్ అని నేను అనుకుంటున్నాను. ఇండియన్ అవ్వబోతున్నటువంటి ఆల్రెడీ ఇండియన్ గారు మీరేం చేస్తుంటారు? నేను ఆంటర్ప్రీనర్ అండి. నాకు ఐటీ బిజినెస్, తర్వాత ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ అండ్ టెలికామ్ బిజినెసెస్ ఉన్నాయి. సో ఈ బిజినెస్లు ఇవన్నీ చేయడం ఒక ఎత్తు, నాయకత్వ బాధ్యతలను భుజాన్ని వేసుకోవాలనుకోవడం ఒక ఎత్తు. ఈ రెండిటికి అసలు పొంతనం కూడా ఉండదేమో ఒక్కోసారి. దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? నేను ఒక సెట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్ నాకు బిజినెస్ పరిమితమైంది. బట్ ఎప్పుడు ఒకటి నాకు హంగర్ అనేది ఒకటి ఉండే నా దగ్గర. దేశాన్ని బాగుపడాలా, ఆంధ్రప్రదేశ్ ఒక ఇండియాలో నెంబర్ 1 ఉండాలి, ఇండియాలో వరల్డ్లో ఇండియా షుడ్ బి నెంబర్ 1. మనం ఎందుకు వేరే కంట్రీస్ని కంపేర్ చేస్తుంటాం? వై అవర్ కంట్రీ షుడ్ నాట్ బి కంపేర్డ్? మన వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుతుంటారు, బయట వాళ్ళు వచ్చేసి మన కంట్రీలో ఎందుకు చదవరు? ఇలాంటి అన్ని దీస్ ఆర్ ఆల్ హంగర్. ఈ హంగర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫోర్స్ మీ టు పార్టిసిపేట్ ఇన్ ఇండియన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇండియన్లో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నెల్లూరుకి చెందిన సిరాజ్. లెట్స్ వెల్కమ్ సిరాజ్. హాయ్, నా పేరు శ్రీరాజ్ మైపట్. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ప్రోగ్రాంలో ఇండియన్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవ్వడం నాకు సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలతో డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటాను. చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం అంటే. చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నారు సిరాజ్, కానీ సబ్ ఎడిటర్ గా అప్పుడే బాధ్యతలు చేపట్టారు. ఎన్నాళ్ళైంది ఉద్యోగంలో వచ్చారు? 1.5 year. సంవత్సరంన్నర నుంచి. ఇప్పుడే ఎంత చిన్నగా ఉన్నారంటే సంవత్సరంన్నర క్రిందట ఇంకా చిన్నగా ఉండేవారేమో. అదేం లేదు. ఓకే, బట్ ఒక ఏ పత్రికకి వర్క్ చేస్తున్నారు? సూర్య. ఓకే, పత్రికకి సబ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించడం అనేది కొంచెం పెద్ద బాధ్యతే. సో ఆల్రెడీ మీకు ఈ ఇండియన్కి కావాల్సినటువంటి లక్షణాలు ఈ పత్రికలో పనిచేసినందువల్ల కొన్ని ఉన్నాయంటారా? అనుభవం ఉందంటారా? నాకు స్వార్థం ఎక్కువ. మన జిల్లా, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం ఎప్పుడు ముందుండాలని ఒక తపన. ఆ తపనతోటే దేంట్లోనైనా నేను పోటీ చేయాలని, దాని ప్రతిభను ముందుకు తీసుకురావాలని. ప్రతిభ ఎక్కడుందో అది ముందుండాలి, అంతే. ప్రతిభ ముందుండాలి, ఏది కాదు. మనకది చాలా ఉంది, కానీ అన్నిట్లో రాజకీయం ఉండడం వల్ల అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అటువంటి వెనక్కి వెళ్ళిపోకుండా కూర్చోకుండా యువతంతా ముందుకు దూసుకెళ్ళి మన దేశాన్ని ప్రపంచ శ్రేణిలో మొదటి వరుసలో నిలబెట్టాలనేది నా తపన, నా కోరిక, నా ఆశ, నా జీవితం అంతా ఇదే తపన. వండర్ఫుల్ సిరాజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ప్లీజ్ సిట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ రమ్య ఫ్రమ్ హైదరాబాద్. హలో అండి, నేను రమ్య, బీటెక్ 3rd year చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి ఏం పాలిటిక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ లేటర్ ఆన్ ఒక ఏజ్ వచ్చేసరికి సమ్ బీటెక్ 1st year అలా వచ్చేసరికి అసలు చుట్టూతో ఉన్నది ఏం జరుగుతుంది అన్నది తెలిసింది. సో అప్పటి నుంచి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో అందుకే ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఏం చదువుతున్నారు రమ్య? నేను బీటెక్ 3rd year చేస్తున్నానండి. కనిపిస్తున్నంత సౌమ్యురాలివి కాదు కదా? లేదండి, మాట్లాడితే తెలుస్తుంది. సో రమ్య, నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి? క్వాలిటీస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. ఏ పని చేసినా వెనకాల ఆలోచించను ఏమవుతుంది అని. అది కరెక్ట్ అయితే నేను వెళ్ళిపోతాను దాని
ప్రకారం. అండ్ ఇంకోటి నేను ఇక్కడ ఉండడానికి కారణం వచ్చేసి నేను రెస్పాన్సిబుల్. ఐ ఫీల్ యాజ్ అ ఇండియన్ అండి. నేను మార్చాలి, చెయ్యాలనిపిస్తుంది అండి. రోజు ఎన్నో చూస్తుంటాం, ఏదో చెయ్యాలనిపిస్తుంది కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది నాకు తెలియట్లేదు. అండ్ బేసిక్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు సపోర్ట్ కూడా లేదండి. ఎవరైనా సరే అవసరమా, నీకెందుకులే, చూసుకుంటారులే వాళ్ళు అన్నట్టు అంటారు. కానీ అలా కాదండి. అలా అనుకుంటే మనం ఎందుకండి ఇక్కడ ఉన్నది? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఆ తపన ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నాకు తెలిసి నా థాట్స్, నాకున్న ఐడియాస్, నేను ఏమేమి అనుకుంటున్నానో నాకు తెలిసి అవి ష్యూర్గా పని చేస్తాయని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ బాలకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. నా పేరు బాలకృష్ణ, నేను మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇన్స్పైర్ చేసిన వ్యక్తి మహాత్మా గాంధీజీ అండి. ఆయన జీవిత చరిత్రను ఇప్పటికీ నేను చదువుతూనే ఉన్నాను. మార్పు తీసుకురావాలి అంటే ముందుల మార్పు అనేది మనలో స్టార్ట్ అవ్వాలి అని. సో నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. థ్యాంక్స్ అండి లోకల్ టీవీ వాళ్ళకి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. వెల్కమ్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా మార్కెట్ చేసేయగలరు. తప్పకుండా అండి. మీరు మార్కెటింగ్ మేనేజర్గా ఏ సంస్థకి వర్క్ చేస్తున్నారు? యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ అని, అది యూపీఎస్ సిస్టమ్స్ అవి డీల్ చేస్తుంటారు, దానికి సంబంధించి. ఓకే, మరి మీ లక్ష్యం ఏమిటి? ఇండియన్లో గెలుపొందాలంటే మీకున్నటువంటి బలం ఏమిటి? ఐ మీన్ దట్స్ మై కాన్ఫిడెన్స్ అండి. అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇండియన్గా నాకు నా దేశం గురించి ఆలోచించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది నేను నెరవేర్తిస్తున్నాను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ టేక్ దిస్. నెక్స్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి వస్తున్న భావన ఋషి. నమస్తే అండి. నమస్తే అండి. మంచి పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? మీ కలం పేరా, అది అసలు పేరేనా? అది నా అసలు పేరే. దట్ ఈస్ నేమ్ ఆఫ్ ది గాడ్. అంటే మీ భావాల్లో ఒక ఋషి లాంటి వారు, మీకున్న భావాల్ని మళ్ళీ మళ్ళీ చాలా గొప్ప ఋషిలా తపస్సు చేస్తూ ఉంటారా? మీ భావాలు ఏమిటి? అంటే ఇక్కడ తపస్సు అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు విపరీతమైన కోపం ఎక్కువ. ఆ కోపం కాస్త కొన్ని రోజుల తర్వాత బాధ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కోప్పడక్కర్లేదు. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఇవాళ ఏమి ఎలక్యూషన్ డిబేట్ ఏం లేదు. కూల్ డౌన్ మ్యాన్, మింగేసే ప్రస్తుతం, తర్వాత వెళ్ళగక్కుదాం, నెక్స్ట్ రౌండ్స్లో వెళ్ళగక్కుదాం. యూ వర్కింగ్ యాజ్ అ టీచర్. ఏం టీచర్? నంబర్ ఆఫ్ స్కూల్స్లో ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తుంటాను. రైట్. సో పరిస్థితుల నుంచి పైకి ఎదగడానికి మీకున్నటువంటి ఆ భావావేశం, ఆ కోపమే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ టేక్ దిస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ సాయి భరత్ ఫ్రమ్ హైదరాబాద్. నా పేరు సాయి భరత్, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. జేపీ సార్ గారు నన్ను సెలెక్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో నేనేంటో నిరూపించుకోబోతున్నాను. ఏం చదువుతున్నారు? నేను మహేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పటాంజలిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇండియన్లో మీరు గెలుపొందాలంటే కావాల్సినటువంటి ఆ లక్షణం మీలో ఉంది. నాకు ఈ ఒక భారతీయుడిగా ఇది నా హక్కు, నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, ఇదే నాకున్న ఒక లక్షణం. మెయిన్గా నేను ఇక్కడ రావడానికి కారణం నేనేదో ఇక్కడ గెలుపొందడానికి చేసేయడానికి కాదు, భారతదేశాన్ని ప్రపంచ పథంలో మొదటి శ్రేణిలో నిలబెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆల్ ది బెస్ట్ యూ అండి. ఇండియన్లో చిట్ట చివరి పార్టిసిపెంట్ బట్ నాట్ ది లీస్ట్ పార్టిసిపెంట్ చిత్తూరు నుంచి వస్తున్నారు ప్రకాశం. నమస్తే ఇండియా, నమస్తే ఇండియన్స్. ఈ లోకల్ టీవీ ప్రోగ్రాంలో నేను సెలెక్ట్ అయినందుకు జయప్రకాష్ నారాయణ గారు నన్ను పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు ప్రూవ్ అబౌట్ మై సెల్ఫ్. గత 13 ఏళ్ల నుంచి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. జయప్రకాష్ నారాయణ గారు అనౌన్స్ చేసినటువంటి ఇండియన్ ప్రోగ్రామ్, ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి నచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను. వెల్కమ్ ప్రకాశం గారు. మీరు ప్రస్తుతం టీచింగ్ లో ఉన్నారు, ప్రొఫెసర్ గా ఉన్నారు. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నానమ్మా. వండర్ఫుల్ అండి. మరి మీరు ఇండియన్లో పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? జయప్రకాష్ నారాయణ సార్ని చూశాను. సో ఆయనకున్నటువంటి క్వాలిటీస్, అర్హత, మీన్స్ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, సార్ ప్రోగ్రామ్స్ నేను చాలా ఊళ్ళో చూశాను. ఆయన ఉన్నారు కాబట్టి అటెండ్ అవ్వాలని ఒక 50% అనుకున్నాను. ఇక భారతదేశ పౌరుడిగా ఒక 30% బాధ్యత ఉంది. అందులోనూ టీచింగ్ ఫీల్డ్లో పర్టికులర్గా పెద్ద పిల్లలకి లెక్చరర్గా ఉన్నాను కాబట్టి ఇది మంచి వేదికగా నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ నా బాధ్యతని నేను నెరవేర్చుకోవడానికి ఈ లోకల్ టీవీ కండక్ట్ చేస్తున్నటువంటి ఇండియన్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకుంటున్నానమ్మా. వండర్ఫుల్ అండి. స్వాగతం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వీరు ఆ 15 మంది
ఈ 15లో ఇండియన్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనేది రానున్న ఎపిసోడ్స్లో మనం చూస్తాం. వీరిలో ఉన్నటువంటి ఆ ప్రతిభకి రకరకాల పోటీలు ఉంటాయి. వారిలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు ఏమిటి, ఆశయాలు ఏమిటి, ఇవన్నీ ఈవెన్చువల్గా బయటకు వస్తాయి. బట్ రైట్ నౌ ఈ కర్టన్ రేజర్ ఎపిసోడ్లో 15 మందిని పరిచయం చేసుకున్నాం. ఈ 15 మందిలో జేపీ గారు మీరు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్, టీచర్స్, ప్రొఫెషనల్స్, గ్రామీణ నేపథ్యం, అర్బన్ నేపథ్యం, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళని చూశారు. వీరిని చూసిన తర్వాత వారిపై మీకు కలిగిన అభిప్రాయం చెప్పండి సార్. చాలా కొట్టొచ్చినట్టుగా అందరిలో ఆవేశం కనిపిస్తున్నది, ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మా తరం అంతా కూడా ఇంకా తెల్లవాళ్ల వాసనలు పోలేదు అప్పటికి. అందుకని ఎంతైనా కూడా మిగతా వాళ్ళకంటే మనం తక్కువ అన్న భావంతో పెరిగాం. కానీ ఇప్పుడు ఈ తరంలో ఎవరికి తీసుకునే వాళ్ళం కాదన్న భావం ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు ఈ కాలంలో చెప్పేది ఈ యువతలో ఆదర్శ భావాలు లేవండి అని. పూర్తిగా అవాస్తవం అని చెప్పని వీరంతా రుజువు చేస్తున్నారు. ఓల్డ్ ఐడియలిజం. తర్వాత పరిణతి కూడా కనిపిస్తున్నది. చిన్న వయసులోనే ఇంతకు ముందు తరాల కంటే ప్రపంచంతో ఎక్స్పోజర్ ఎక్కువ కావడం చేత వివిధ కారణాలుగా పరిణతి కనిపిస్తుంది. కాబట్టి నిజంగా ఈ వేల్టీ ఆత్మవిశ్వాసం ఉన్న యువతకి ప్రతినిధులుగా వీరంతా ఉన్నారు. వీళ్ళు ఎవరో ఒక్కరికే మీరు ఆ టైటిల్ ఇవ్వచ్చు, కానీ అంటే అర్థం మిగతా వాళ్ళు కాదని కాదు. అలాగే ఇక్కడ రానివారు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చూసేవారు ఉన్నారు. చేత ఇది ఒక స్ఫూర్తిని కలిగించేటువంటి కార్యక్రమంగా, స్పర్ధ అనేది ఈర్ష్య అసూయతో కాకుండా మనం మరింత వేగంగా ముందుకెళ్ళాలి, మరింత ఎత్తుకెత్తగాలని చెప్పినటువంటి ఆత్మస్థైర్యంతో వెళ్లేందుకు ఈ పోటీ ఉండాలి. కానీ ఎలాగోలా అవతల వాడిని ఏదన్నా అడ్డు పెట్టేసి పడేసి ఏర్పాటు చేయాలని చెప్పిన కోరికతో కాకుండా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో వీరంతా పాల్గొంటారని చెప్పి మనసారా ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. జయప్రకాష్ నారాయణ గారి సిద్ధాంతాలు మనకు తెలుసు, వారి ఆశయాలు మనకు తెలుసు, ఆశయాలకి కట్టుబడ్డ వారి పట్టుదల కూడా మనకు తెలుసు. మరి వారిని మీరేమన్నా అడగదలుచుకున్నారా? లెట్స్ స్టార్ట్ విత్ ద టాప్ రో. ముందుగా ప్రకాశం గారికి అవకాశం ఇస్తారు, ఎందుకంటే 50% మీరు జేపీ గారిని చూసే ఈ షోలో పార్టిసిపేట్ చేశారన్నారు కాబట్టి ముందు అవకాశం మీకే. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగేంత స్థాయికి అయితే లేను, కానీ బట్ అడగాలి, అడిగేస్తున్నాను. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? గాంధీ గారిని ఈ ప్రశ్న చాలామంది అడిగితే అని చెప్పారట, నువ్వు ఇంట్లో మంచినీళ్ళు కావచ్చు, వీధిలో రోడ్డు కావచ్చు, పొలంలో సాగునీరు కావచ్చు, ఆసుపత్రిలో వైద్యం కావచ్చు, స్కూల్లో చదువు కావచ్చు, ఏ సమస్యతోన్నా మొదలెట్టు, తీగలాగితే రాజకీయమైన టొంక తగ్గబడుతుందని చెప్పని. సమాజం జీవితాన్ని వివిధ రూపాల్లో మార్చాలి అని చెప్పంటే, మౌలిక మార్పులు తేవాలని చెప్పంటే రాజకీయాన్ని కొత్త అర్థాన్ని ఇవ్వాలి. ఒకప్పుడు ఈ దేశంలో సమర్థులు, నిజాయితీపరులు, దేశభక్తి కలవారు, ఆదర్శ భావాలు ఉన్నవారు, ఇలాంటి వారంతా ఎలాగైతే జనజీవనంలో పాలు పంచుకున్నారో ఈవేళ మళ్ళీ వారిని తీసుకురావాలి. ఈవేళ మీ తరం అంతా కూడా కాస్త శక్తి, ఆలోచన, తెలివితేటలు, నిజాయితీ ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయం మనకొద్దు, చాలా చండాలని పారిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో దేశం నాశనం అవుతాం. అంచేత మళ్ళీ ఆ తరాన్ని తీసుకురావాలి, వారికి వేదిక కావాలి. ఈ దేశంలో మౌలిక మార్పు నడుం కట్టాలని చెప్పంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అన్నింటినీ కూడా ప్రభావితం చేసే మార్గం ఇది. అందుకని తప్పనిసరి రాజకీయంగా అడుగుపెట్టాల్సి వచ్చింది. ఎప్పుడైనా మీరు ఎందుకు వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చాను అని చెప్పి ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసే చాలా మంది రాజకీయాలకు వస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, తర్వాత ప్రశ్న ఖలీల్ అహ్మద్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నాకు ప్రశ్న మధ్యలో ఎప్పుడు తోస్తుంటుంది, మీ భావాలు ఇంత ఉన్నతమైన భావాలు, మీ సిద్ధాంతాలు చాలా ఉన్నతమైనవి. మరి ఇలాంటి సిద్ధాంతాలను ఈ మీడియా ఏదైతే ఉంటుందో, పేపర్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రచారం చేయట్లేదు. ఈ ప్రచారం చేయకపోవడం వలన గ్రామ స్థాయిలో మన భావాలు అట్టడుగు స్థాయిలో చేరలేకపోతున్నాయి. అదే చిన్న ఇష్యూ కనబడుతుంటే, ఎక్కడో మర్డర్ జరిగితే దానికి పెద్ద ఇష్యూ చేసేసి పేపర్లో వేస్తున్నారు. మరి ఇన్ని భావాలు ప్రజాస్వామ్యానికి, చనిపోయే స్థితిలో ప్రజాస్వామ్యం ఉంది, బ్రతికించడం కోసం ఒక ఉన్నత మనిషి బయటకు వచ్చారు, ఆయన భావాలను ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాయి? మీడియా ప్రాధాన్యత తక్కువ అంచనా ఇవ్వకండి.
ఇవాళ ఈ దేశంలో స్వేచ్ఛ బతికింది అంటే ఇప్పటికీ కొన్ని ప్రజాస్వామ్యాలు ఉన్నాయని చెప్పంటే ధర్మానికి అధర్మానికి మధ్య స్పష్టమైనటువంటి ఆ విభజన రేఖ ఉన్నప్పుడు ధర్మం పక్కన మళ్ళీ మళ్ళీ జనం మొగ్గు చూపుతున్నారంటే వీటన్నిటికీ ప్రధాన కారణం మీడియాలో ఉన్నటువంటి ఆ ధర్మ నిరతి. చేత ఓన్లీ ఏ బ్యాడ్ వర్క్మన్ కంప్లైంట్స్ అగైన్స్ ద టూల్స్. పని చేతకాని వాడు పనిముట్లను తిట్టుకుంటాడు. కాబట్టి జనం దగ్గరికి వెళ్ళాలని చెప్పంటే ఈ జనమాధ్యమాలు, ఈ పత్రికలు, టీవీలు మనకు అవసరం. వాటిని ఉపయోగించుకోలేకపోతే ప్రజల కోసం అది మన లోపం అని చెప్పి అనుకుందాం. మరింత గట్టిగా కృషి చేద్దాం. వండర్ఫుల్ ఆన్సర్ సార్. ఐ థింక్ మన రెస్పాన్సిబిలిటీ కూడా అర్థమవుతుంది జేపీ గారు ఇచ్చిన ఆన్సర్తో. హూ ఎల్స్? సూర్య, ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఇన్ని ఉద్యమాల్లో పాలు పంచుకుంటారు, ఎంతమందికి మీ గైడెన్స్ని ఇస్తుంటారు, టిప్స్ని ఇస్తుంటారు, ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. మీ ఇంటర్వ్యూస్ చూశాను, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవన్నీ. మీ ఎనర్జీ లెవెల్స్ ఈ ఏజ్లో కూడా, ఐ డోంట్ వాంట్ టు కోట్ యువర్ ఏజ్, బట్ ఈ ఏజ్లో కూడా మీ ఎనర్జీ లెవెల్స్ తెలియదు. కానీ మిమ్మల్ని చూస్తే అసలు ఆ అలసట కనిపించదు. ఎప్పుడు చూసినా ఎనర్జీ లెవెల్స్ కంటిన్యూస్గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటి? అంటే రీజన్ కంటే ఎక్కువ మాకు కొంచెం ఏమైనా టిప్స్ ఇవ్వండి, అంతే కదా? ప్రతి మనిషికి ఉన్నటువంటి శక్తి పరిమితమైంది. ఉన్నది 2 చేతులే, సమయం 24 గంటలే, దాన్ని నిద్రపోవాలి, మిగతా పనులను ఉంటాయి, కొంత అలసట తీర్చుకోవాలి, కొంత పని చేయాలి. కాబట్టి శక్తి కొందరికి ఎక్కువ ఉందని నేను అనుకోను. ఆ శక్తిని ఏ మేరకు మనం కేంద్రీకరించాం, ఫోకస్ ఎంత స్పష్టంగా ఉంది అంటే, ఒక వ్యాపారస్తుడు మీలో కొందరు వ్యాపారం చేసేవారు ఉన్నారు. మనకున్న పెట్టుబడి మొత్తాన్ని కూడా ఎక్కువ లాభం కోసం ప్రయత్నం చేస్తాడు. నేను చేస్తుంది కూడా అదే. కాబట్టి ఇక్కడ లాభం జనహితం. మన వల్ల ఈ దేశంలో అతి ఎక్కువ ప్రయోజనం రావడం కోసం ఏం చేస్తే ఆ లాభం వస్తుందని లెక్క వేసి శక్తి అంతా దానికోసం కేంద్రీకరిస్తే, ఒకటి ఇష్టమైన పని చేస్తున్నాం కాబట్టి అలసట ఉండదు. రెండోది మనం ఉపయోగించేటువంటి ఆ సమయం వల్ల, ఆ వనరుల వల్ల, ఆ శక్తి వల్ల ఫలితాలు కూడా ఎక్కువ వస్తాయి. నేను చేసి కూడా అదే. Wonderful. So focus right on the top. హరీష్. Yeah, Harish. మీరు చెప్పారు లైక్ దేనికైనా మూలం రాజకీయం అని, దేంట్లోైనా. కానీ రాజకీయంలో మనకి లైక్ మెయిన్ పర్సన్స్ ఆర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్. కానీ అక్కడ వరకు వెళ్ళాలి అంటే మినిమం ఇందా చెప్పినట్టు లైక్ వీ హ్యావ్ టు హ్యావ్ వెనుక ఫుల్ ప్రాపర్టీ ఉండాలి, లేకపోతే డబ్బులు ఉండాలి. సో అలా కాకుండా నార్మల్ పర్సన్ క్యాన్ థింక్ వెళ్ళి మనము లైక్ వీ క్యాన్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ అండ్ గైడ్ ద పీపుల్ ఎవర్ దేర్ అని. ఓకే, సో డబ్బు లేకుండా రాజకీయాలు లేవా అనేటువంటి ప్రశ్న. హరీష్, మన దేశంలోనే మీ ముందు తరంలో, అంతకుముందు తరంలో డబ్బులు సమాజానికి ఇచ్చి రాజకీయం చేశారు, త్యాగాలు చేసి రాజకీయం చేశారు. చాలా పదవుల్లో ఉండి పాపం ₹1 కూడా లేకుండా చనిపోయిన వారు ఉన్నారు. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినా, మరి మెడ్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, అవిభక్త మెడ్రాస్ రాష్ట్రానికి. సొంతంగా ఆ రోజుల్లో 100 ఏళ్ల క్రితం ఆయనకు ₹1,00,000 సంపాదన ఉండేది, ఊహించినంత సంపాదన ఉండేది. ఆయన మనవడు నా దగ్గర బంట్రోతుగా పనిచేశాడు, నేను కలెక్టర్గా ఉన్నాను. అంటే ఒకప్పుడు రాజకీయం అని చెప్పంటే కోట్ల మంది భావాలకు గొంతునిచ్చేవాడు నాయకుడు, అంతేగాని కోట్ల మందిని కోట్లతో కొనుక్కునేవాడు నాయకుడు కాదు. చేత నాయకత్వానికి మనం ఇప్పటిదాకా ఉన్న అర్థం చాలా భయంకరమైనది, కుట్రపూరితమైనది. ఇప్పుడు సరైన అర్థాన్ని ఇవ్వాలి మనం. అలా నాయకత్వానికి డబ్బులంతా ముఖ్యం కాదు, గుండె ఎంత బలంగా ఉంది, మేధస్ ఎంత గట్టిగా ఉంది. గ్రేట్. హరికీర్తి సార్, యాజ్ ఎ పర్సన్ ఒకసారి పాలిటిక్స్ని పక్కన పెడితే, యాజ్ ఎ పర్సన్ మీ వాల్యూస్ మమ్మల్ని మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేశాయి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఆ పర్సన్ ఎవరు మీ వాల్యూస్ బిల్డ్ చేసుకోవడానికి? కీర్తి ఒక్కరు కాదమ్మా, చాలామంది ఉన్నారు. అన్ని రకాల. ఉదాహరణకి ఒక వారం క్రితం సుజాత అని ఒక అమ్మాయి వచ్చింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఆ అమ్మాయికి మీ వయసే ఉంటుంది, కాస్త ఎక్కువ తక్కువ నాకు ఎగ్జాక్ట్ చెప్పలేను. 9 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఆమెకి చేతులు కొంచెం పనిచేస్తాయి, మిగతాదంతా కూడా పారాలిసిస్ వచ్చేసింది. వేళ్ళు మాత్రమే పనిచేస్తాయి. వేళ్ళు మాత్రం పనిచేస్తాయి, కొద్దిగా రెక్కలు కొంచెం పనిచేస్తాయి సగం. అంటే బ్రేకిల్ ప్లెక్సెస్ కూడా డ్యామేజ్ ఉంది, ఇక్కడ సర్వైకల్ అయినట్టుంది. ఆ పాపతో గడిపినప్పుడు నాకు ఆ మొహంలో ఉన్న ఆనందం, ఆ చిరునవ్వు, ఆ ఉత్సాహం, జీవితం అంటే మమకారం చూస్తే ఐ ఫెల్ట్ జెన్యువన్లీ ఇన్స్పైర్డ్. మరి బహుశా మా అమ్మాయి వయసు ఉంటుందేమో, నా తర్వాత తరానికి చెందినటువంటి యువతరానికి ప్రతినిధి. బట్ ఐఎమ్ ట్రూలీ ఇన్స్పైర్డ్. మనలో ఆ ఇన్స్పిరేషన్ని పొందేటువంటి శక్తి ఉందా లేదా మనం చూసుకోవాలి. ఇన్స్పిరేషన్ ఇచ్చే శక్తి చాలా మందికి ఉంది,
పొందే శక్తి మన దగ్గర ఉండాలి. నా అదృష్టం ఏంటంటే మీలో కూడా కొందరు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు గగురు పడిచింది. ఎందుకంటే యు ఆర్ ట్రూలీ ఇన్స్పైరింగ్ పీపుల్. ఆ థాట్, ఆ ఐడియా చాలా గొప్పది. అది దాన్ని మనం నిరంతరం గుర్తుంచుకుని ఒక లక్ష్యం కనుక మనం ప్రేరేపించినట్టయితే మిగతావన్నీ. నా పేరు ఇంద్రసేన్ అండి. లాస్ట్ 20 yearsలో భారతదేశం చాలా డెవలప్ అయింది, అండ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 15 yearsలో చాలా డెవలప్ అయింది. కాకపోతే ఒక పక్కన డెవలప్మెంట్, ఇంకో పక్కన అవినీతి, దిస్ నో అకౌంటబిలిటీ, దిస్ నో ట్రాన్స్పరెన్సీ. కానీ ఈ రెండు యాక్సెప్ట్ చేసామా, యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేసినట్టు మనము యాక్టింగ్ చేస్తున్నామా తెలియదు మనకు. కానీ సమ్హౌ మనము యాక్సెప్ట్ చేసినట్టే అనిపించి ముందుకు వెళ్తున్నాము. కానీ ఈ 2 different సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ కలిసి పనిచేయట్లేదు. ఈ కరప్షన్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అది మన భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యం. కరెక్ట్ మెజర్స్, కరెక్ట్ మానిటరింగ్ మెజర్స్ మనము ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ దీనికి కిందికి తీసుకురావచ్చు. కానీ మీ అభిప్రాయం ఏంటి? Do we have to go through the evolutionary process which is going to take years, or do we have to mix evolution and revolution? ఇంద్రసేన్ మంచి ప్రశ్న అడిగారు. 2 విషయాలు మౌలికంగా. మొట్టమొదటిదేమో స్క్యూడ్ డెవలప్మెంట్. కొన్ని మంచి జరుగుతున్నా కూడా మీరంతా కూడా మన దేశంలో జరుగుతున్న మంచి అభివృద్ధికి ప్రతీకలు. సాఫ్ట్వేర్ వర్కర్స్ కానీ మిగతా రంగాల్లో కానీ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా యంగ్స్టర్స్ వస్తున్నారని చెప్పంటే కొన్ని రంగాల్లో మనం ముందుకు వేగంగా వెళుతున్నాం. కానీ అదే సమయంలో దేశంలో మౌలికంగా శక్తి సామర్థ్యాలని బయటపెట్టేటువంటి ఆర్థిక వ్యవస్థని, సామాజిక వ్యవస్థని సృష్టించుకుంటున్నాం. కాబట్టి కొంతమందికి అవకాశాలు అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అంతే శక్తి ఉన్నా కూడా అవకాశాలు అందకపోవడం చేత ఎదిగే అవకాశం లేక అలమటిస్తున్నారు. మనంతా కూడా సమస్యలను వర్ణిస్తున్నాం, డిస్క్రైబింగ్ ప్రాబ్లమ్స్. కానీ సమస్యల పరిష్కారం కోసం మన మేధస్సును దాని మీద పూర్తిగా ఫోకస్ చేసి ఆ పరిష్కారాన్ని గురించి ప్రజలకు అవగాహన పెంచి దాన్ని సాధించేందుకు తగిన పోరాటం జరగాలి. అందుకోసమే నాయకత్వం, దానికోసమే ఈ ప్రయత్నం. మరి మీరు అన్నట్టు ఈ భావితరం నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎక్స్పెక్టేషన్స్ మీ మీద చాలా హైగా ఉన్నాయి. రానున్న ఎపిసోడ్స్లో మీరందరూ కూడా ఈ స్పర్ధలో పార్టిసిపేట్ చేయనున్నారు. మీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి నాయకత్వ లక్షణాలని బహిర్గతం చేసేందుకు ఇండియన్ ఒక వేదిక కాబోతోంది. జేపీ గారు ఇప్పటివరకు వీళ్ళు మాట్లాడారు, వారి అభిప్రాయాలు మీరు తెలుసుకున్నారు. మీరు ఆలోచిస్తున్నటువంటి ఆ నాయకుడు లేదా నాయకురాలు వీళ్ళల్లో ఏమైనా కనిపిస్తున్నారు? ఒకరు కాదు ఝాన్సీ గారు, నాకు చాలామంది కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో నేను మనసు చెప్తున్నాను, ఆ వయసులో మా తరంలో చాలామందికి వీళ్ళకున్న స్పష్టత కానీ, ఆత్మవిశ్వాసం కానీ, ఏదో రంగంలో సాధించిన నైపుణ్యం కానీ మాకు ఉండేవి కాదు. ఏదో అస్పష్టంగా ఒక గందరగోళం మనసులో ఉండేది, ఏదో ఆవేశం ఉండేది, దేశభక్తి అన్న భావం ఉండేది. కానీ ఏం చేయాలో, ఎట్లా చేయాలో తెలియనటువంటి గందరగోళంలో మేము ఉండేవాళ్ళం. ఇవాళ వీళ్ళలో చాలామందిలో అది లేదు. చాలా స్పష్టత ఉన్నది, ఆత్మవిశ్వాసం ఉన్నది. ఈ సమాజంలో మంచి జరగటం, అదే సమయంలో నా జీవితాన్ని కూడా దాంతో కలిపి బాగు చేసుకోవటం, రెండు కూడా సాధ్యమైనటువంటి స్పష్టత ఉన్నది, ఆ భావన, మెచ్యూరిటీ ఉన్నది. అంచేత నాకు కొత్త తరం నాయకత్వంలో ఈ దేశానికి ప్రతినిధులుగా వీరంతా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే తరం 5-10 ఏళ్లలో ఇందాక ఇంద్రసేన్ అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని వారంతటికి వారిస్తారు. ఈ దేశంలో మౌలిక మార్పులు అందిగలుగుతారు. లోకల్ టీవీ ప్రారంభించిన ఈ సరికొత్త రియాలిటీ షో ఇండియన్లో 200 మంది కంటెస్టెంట్స్ని దాటుకుంటూ ఈ వేదిక మీదకి వచ్చారు 15 మంది. ఈ 15 మంది నుంచి ఈ కాంపిటీషన్లో ఎవరు ఇండియన్ టైటిల్ గెలుచుకుంటారు? జై ఈ రోజు ఇండియన్ ఫస్ట్ రౌండ్ ప్రారంభం కాబోతోంది. yes, are you ready to face a challenge? అతి తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి టాటా బాయ్ బాయ్ ఇంటికి. Pani
సగ సని గమ పని సగ మగ సని పమ గమ పమ పని పని సని సగ సా విజయ